ఓకే. సో, మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా! సో, ఈరోజు ఏందంటే, వన్ డ్రైవ్‌లో ఫైల్స్ ఎలా క్రియేట్ చేస్తాము, అలానే ఫోల్డర్స్ నుంచి అంటే ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్‌కి ఫైల్స్ అనేది ఎలా కాపీ చేస్తాము, అలానే ఎలా ఎలా డిలీట్ చేస్తాం అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ నేను వన్ డ్రైవ్ ఓపెన్ చేస్తాను. లెట్ మీ ఓపెన్ ఇట్. సో, వన్ డ్రైవ్ ఓపెన్ చేశాను. లోడ్ అవుతుంది. Still loading. Let's wait. ఒక్కోసారి వన్ డ్రైవ్ చాలా ఫాస్ట్‌గా ఉంటది. ఒక్కోసారి చాలా స్లోగా ఉంటదనమాట. సో, లెట్ ఇట్ లోడ్. లెట్ మీ ఓపెన్ వన్ మోర్ థింగ్. అట్‌లీస్ట్ ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది. అండ్ వై ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ టైమ్. Condition. No implementation. Okay, give me a second. I'll check. Yeah, I think it's open. ఓకే. ఇక్కడ మై ఫైల్స్ ఉంది కదా! లోడ్ అవుతుంది. అయితే మీరు చూస్తే మనకిక్కడ రకరకాల ఫోల్డర్స్. ఓకే. సో, ఇక్కడ మనకి రకరకాల ఫోల్డర్స్ ఉంది కదా! ఈ ఫోల్డర్స్‌లో మనం ఫైల్స్ క్రియేట్ చేయడం గానీ, అవన్నీ కాపీ చేయడం, డిలీట్ చేయడం గానీ ఇయన్నీ కూడా చెక్ చేద్దాం. ఓకే. ఇక్కడ మనకి సేల్స్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా! సో, ఇక్కడ మనకి రకరకాల ఫైల్స్ ఉన్నాయి. మీరు కావాలంటే మొత్తం డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్‌గా క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, చూడండి నేనిక్కడ డిలీట్ చేస్తున్నాను అన్ని ఫైల్స్‌ని. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ డిలీటెడ్. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఫోల్డర్ ఏదైతే ఉందో, ఈ ఫోల్డర్‌లో నేను ఫైల్స్ క్రియేట్ చేస్తాను. ఓకే. సో, మనం ఫ్లో క్రియేట్ చేద్దాం. సో, ఇన్‌స్టంట్ క్లాక్ ఫ్లో స్కిప్. సో, బ్యాక్ లోడ్ అవుతుంది. ఇక్కడ పేరు ఇవ్వండి. సో, ఫైల్ క్రియేషన్ 1. ఓకే. సో, పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇట్స్ ఓకే. మాన్యువల్లీ ట్రిగ్గర్ ఏ ఫ్లో. మాన్యువల్లీ ట్రిగ్గర్ ఏ ఫ్లో. ఓకే. సో, ఇప్పుడు మనం ఫైల్ క్రియేట్ చేయాలంటే డేటా కావాలి కదా మనకి. సో, అయితే ఆ డేటా అనేది మనం షేర్ పాయింట్ నుంచి తెచ్చుకున్నాం. ఓకే. సో, మనకి ఫైల్ క్రియేట్ చేయడానికి డేటా కావాలి కాబట్టి, ఆ డేటాని షేర్ పాయింట్ నుంచి తెచ్చుకున్నాం. సో, ఇక్కడ షేర్ పాయింట్. సో, మనకి గెట్ ఐటెమ్స్ అంటే షేర్ పాయింట్ లిస్ట్ ఉంది కదా! ఆ లిస్ట్ నుంచి మనకి ఐటెమ్స్ అనేది తీసుకుందాం. ఓకే. సో, సైట్ అడ్రెస్ అని ఇయన్నీ కూడా మీకు ప్రీవియస్ క్లాసెస్‌లో చాలా డీటెయిల్‌గా చెప్పడం జరిగింది. సో, దయచేసి అయి చూడండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఓకే. సో, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. అట్‌లీస్ట్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేసి ఫర్దర్‌గా మనం మూవ్ ఆన్ అవుదాం. సో, టెస్ట్ మాన్యువల్లీ టెస్ట్. సో, కంటిన్యూ రన్ డన్. ఓకే. సో, ఐ థింక్ సో, ఇట్స్ ఎగ్జిక్యూటింగ్ సక్సెస్‌ఫుల్లీ. ఇప్పుడేంటంటే ఈ గెట్ ఐటెమ్స్ ఏదైతే ఉందో అన్నీ అంటే షేర్ పాయింట్ లిస్ట్‌లో మనకి చాలా కాలమ్స్ ఉంటాయి కదా! అన్ని కాలమ్స్ కాకుండా మనకి ఏదైతే కాలమ్స్ కావాలో అవి మాత్రమే తీసుకుందాం. ఓకే. సో, డేటా ఆపరేషన్స్‌కెళ్దాం. డేటా ఆపరేషన్స్‌లో సెలెక్ట్ తీసుకుందాం. ఓకే. సో, సెలెక్ట్ ఇదెందుకంటే మనకి ఏదైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ మాత్రమే తీసుకోవడానికనమాట. సో, దీనికి ఇన్‌పుట్ అంటే ఏంటంటే గెట్ ఐటెమ్స్ నుంచి ఏదైతే వస్తుందో దాన్ని దీనికి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి. టైటిల్. ఓకే. సో, మీకు చూపిస్తానండి. అండ్ మనందరికి తెలుసు కదా! ఎక్స్‌ప్రెషన్స్ ఎలా రాయాలనేది. సో
item, so title, that's it. అలానే సో ఎంప్లాయ్ ఐడి వాల్యూ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెషన్ ఐటమ్ ఎంప్లాయీ ఐడి. ఓకే, సో దాని తర్వాత ఎంప్లాయీ నేమ్, సో ఇక్కడ కూడా ఎక్స్ప్రెషన్ ఐటమ్ ఎంప్లాయీ నేమ్. ఓకే, దట్స్ ఇట్ గైస్. సో టైటిల్, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఈ 3 కాలమ్స్ మాత్రమే నాకు కావాలన్నమాట. సో లెట్స్ ట్రై టు టెస్ట్. సేవ్ అండ్ టెస్ట్. ఓకే, సో రన్ ఫ్లో డన్. ఓకే, మీరు చూసుకోవచ్చు. మీరు ఇక్కడ అవుట్పుట్ చూస్తే సో టైటిల్, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, అలానే ఇక్కడ కూడా ఇలా మనకి ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం వస్తుంది. ఓకే, అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో మనకి ఇన్పుట్ అనేది ఇలా ఉంది. ఓకే, చూడండి ఇన్పుట్లో ఎన్ని ఉన్నాయో, బట్ ఇన్పుట్లో ఏమిందో అన్ని కాలమ్స్ ఉన్నా సరే నాకు ఏదైతే కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ మాత్రమే ఫెచ్ చేశాను. సో దాని తర్వాత డేటా ఆపరేషన్స్ లో క్రియేట్ సిఎస్వి టేబుల్, డేటా ఆపరేషన్స్ క్రియేట్ సిఎస్వి టేబుల్ అవుట్పుట్. ఓకే, సో ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఆ అవుట్పుట్ దీనికి ఇన్పుట్ ఇచ్చానో టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సిఎస్వి టేబుల్. అయితే ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, ఈ సేల్స్ ఇన్ఫర్మేషన్ అనే ఫోల్డర్లో మనం ఫైల్ క్రియేట్ చేయాలి. ఓకే, సో దానికోసం నేను ఇప్పుడు వన్ డ్రైవ్ బిజినెస్కి వెళ్తాను. ఓకే, వన్ డ్రైవ్ ఫర్ బిజినెస్. సో క్రియేట్ ఫైల్. ఓకే, సో మనకి ఏం కావాలా, ఫైల్ అనేది క్రియేట్ అవ్వాలి కదా. ఫస్ట్ చూస్ చేసుకోండి ఎక్కడ క్రియేట్ చేయాలనేది. సో మన సేల్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో దాని తర్వాత ఫైల్ నేము సో test.csv అండ్ ఫైల్ కంటెంట్ ఏదైతే సిఎస్వి టేబుల్ నుంచి వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ ని ఈ క్రియేట్ ఫైల్ కి ఇన్పుట్ గా ఇస్తున్నాను గైస్. దాట్స్ ఇట్. సో క్రియేట్ ఫైల్ అనే యాక్షన్ తీసుకున్నాను. ఇక్కడ ఫోల్డర్ పాత్, ఫైల్ నేమ్, ఫైల్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేశాను. చూద్దాం ఫర్ టైం ఇక్కడ సో ఏమి లేవు అనమాట. ఇప్పుడు మనకి వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేద్దాం. టెస్ట్, సేవ్ అండ్ టెస్ట్. సో కంటిన్యూ, రన్ ఫ్లో డన్. ఓకే, ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఓకే, సక్సెస్ గైస్. సో లెట్ మీ ట్రై టు చెక్ సేల్స్ ఇన్ఫర్మేషన్. చూసారా, సో test.csv కావాలంటే మీరు అవుట్పుట్ కూడా వెరిఫై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదనేది, సో దట్ మనకి ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది. లోడ్ చూడొచ్చు, టైటిల్, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ ఐడి ఇవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ గుడ్. సో ఇప్పుడు ఏంటంటే సో మనం ప్రతిసారి ఫైల్ నేమ్ అనేది డైనమిక్గా ఎలా జనరేట్ చేస్తాం ఆల్రెడీ మనకు తెలుసు. బట్ సో దానికోసం మన ఎక్స్ప్రెషన్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఉంది కదా, సో జస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ గురించి ఆల్రెడీ మీకు వీడియోస్లో చెప్పాను అనమాట. సో ఎడిట్, ఇక్కడ హార్డ్ కోడ్ చేయకుండా ఏం చేద్దామంటే ఎక్స్ప్రెషన్స్కి వెళ్ళి కాపీ పేస్ట్. దట్స్ ఇట్ గైస్. సో ఇప్పుడు ఏంటి, మనం ప్రతిసారి ఈ పర్టికులర్ ఫ్లో ఏదైతే ఉందో ఎగ్జిక్యూట్ చేసినప్పుడల్లా మనకి టైం స్టాంప్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఎలా విత్ ఫైల్ నేమ్ తోటి. ఓకే, ఫైల్ నేమ్ ఏంటిది, ఎంప్లాయ్ అండర్ స్కోర్. సో మనకి ఇక్కడ కన్వర్ట్ ఫ్రమ్ ఈటీసీ నుంచి దాని తర్వాత ఫార్మాట్ డేట్ టైం ఐఎస్టీకి కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే రకరకాల అప్రోచెస్ అయితే ఉంటాయన్నమాట. వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, టెస్ట్ చేద్దాం. సో రన్ ఫ్లో డన్. ఓకే, ఎగ్జిక్యూషన్ అవుతుంది. లెట్స్ వెయిట్.
చూసారు కదా, సో 3 seconds అయితే పట్టింది అనమాట ఫ్లో ఎగ్జిక్యూట్ అవ్వడానికి. ఇక్కడ కూడా సో రిఫ్రెష్ సేల్స్ ఇన్ఫర్మేషన్ చూసారా, ఎంప్లాయ్ అండర్ స్కోర్ సో కావాలంటే టెస్ట్ చేద్దాం ఇక్కడ కూడా డేటా ఉందా లేదా. సో మీరు వెళ్ళి 3 సార్లు కూడా రన్ చేద్దాం, ఒక 3-4 times. ఎందుకంటే నెక్స్ట్ స్టెప్లో మనం ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్కి ఫైల్స్ కాపీ చేస్తాం కదా, దానికోసం ఒక 5 ఫైల్స్ అయితే జనరేట్ చేద్దాం. సో టెక్స్ట్ రన్ ఫ్లో డన్, డేటా వస్తుంది కదా, వెరీ గుడ్. ఓకే, సో మనకైతే డేటా ప్రాబ్లం ఏం లేదనమాట. ఇంకొక 3 చేసి మనం ఓకే, సో టీని ఇంకొక 3 చేద్దాం. నెక్స్ట్ అంటే మీకు ఇంతకుముందు స్కెడ్యూల్ ఎలా చేయాలో చూపించా కదా, అవర్లీ మినిట్ అలా ఏంటి అనేది కూడా ఒక వీడియో సెపరేట్గా చేయడం జరిగింది. సో అదైనా మీరు చూసుకోవచ్చు, ఇలా మాన్యువల్గా మీరు ట్రిగ్గర్ చేయాల్సిన అవసరం లేదనుకుంటే. ఓకే, ఇట్స్ అప్ టు యువర్ విష్ అండ్ యువర్ రిక్వైర్మెంట్ అనమాట. మీ రిక్వైర్మెంట్ బట్టి మనం ఏంటంటే సో డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎలా ఏంటనేది కూడా. సో టెస్ట్ రన్ ఫ్లో డన్. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఓకే, సక్సెస్ అయింది. సో మెయిన్ మెయిల్ మనం చెక్ చేద్దాం ఎన్ని ఉన్నాయనేది. ఓకే, ఐ థింక్ 5 ఫైల్స్ ఉన్నాయి, దట్స్ ఫైన్. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు దాకా మనం ఏంటి ఒక ఫైల్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూసాం. ఓకే, సో ఫస్ట్ సో గుడ్. బట్ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని వేరే ఫోల్డర్కి మూవ్ చేయాలి. ఓకే, ఏదైతే ఫోల్డర్ ఉందో ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని ఐ వాంట్ టు మూవ్ టు సమ్ అదర్ ఫోల్డర్. ఓకే, టెంప్ ఇన్ఫర్మేషన్ డేటా ఇక్కడ చూసుకోవచ్చు, ఎటువంటి ఫైల్స్ అయితే లేదు. ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని నేను వేరే ఫోల్డర్ టెంప్ ఇన్ఫర్మేషన్ డేటాకి మూవ్ చేస్తాను. ఓకే, సో ఇవన్నీ కూడా డిలీట్ చేద్దాం, నాట్ రిక్వైర్డ్. డిలీట్, డిలీట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ సేల్స్ ఇన్ఫర్మేషన్ ఫోల్డర్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, వీ వాంట్ టు నో దట్. ఓకే, మనకు తెలియాలి కదా. ఓకే, సో దానికోసం ఇప్పుడు వన్ బిజినెస్లో ఒక యాక్షన్ ఉంటుంది అనమాట. వన్ బిజినెస్లో లిస్ట్ ఫైల్స్ ఇన్ ఫోల్డర్. ఓకే, లిస్ట్ ఫైల్స్ ఇన్ ఫోల్డర్ అంటే ఏదైతే ఫోల్డర్లో ఫైల్స్ ఉన్నాయో వాటిని చెక్ చేయడం కోసం ఇదనేది యూజ్ చేస్తాం. మనకేంటిది సేల్స్ ఇన్ఫర్మేషన్ కదా, ఈ పర్టికులర్ ఫోల్డర్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. టెస్ట్ సేవ్ అండ్ టెస్ట్. సో రన్ ఫ్లో డన్. ఓకే, సో మనకైతే ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్. సో చెక్ చేద్దాం. మీరు చూసుకుంటే చూడొచ్చు, డిస్ప్లే నేమ్ ఉంది కదా. సో నేమ్ అయినా తీసుకోవచ్చు, డిస్ప్లే నేమ్. ఓకే, ఇది ఒకటి అండ్ 2, 3, 4, 5. ఓకే, సో టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి ఆ ఫోల్డర్లో 5 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి 5 అనేది ప్రాపర్గా వచ్చాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైల్స్ని మనం లూప్ చేయాలి, ఎందుకంటే మల్టిపుల్ ఫైల్స్. ఒక ఫైల్ అనుకోండి హార్డ్ కోడ్ చేసి మూవ్ చేయొచ్చు, బట్ ఇన్ దిస్ కేస్ సో డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఫైల్ నేమ్ అనేది తెలియదు కాబట్టి వాటిని లూప్ చేయాలన్నమాట. ఓకే, సో దానికోసం నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాను. కంట్రోల్, సో అప్లై టు ఈచ్. ఇక్కడ నుంచి వచ్చిన అవుట్పుట్ని దీనికి ఇన్పుట్గా ప్రొవైడ్ చేద్దాం. సో ఇక్కడ మనకి వాల్యూ ఉంటుంది అనమాట. ఓకే, అలానే నేను డేటా ఆపరేషన్లో ఓకే, సో డేటా ఆపరేషన్స్లో కంపోజ్ యాక్షన్ తీసుకుంటాను. ఇక్కడ జస్ట్ నేమ్ తీసుకుంటాను. ఓకే, సో నేమ్ ఆఫ్ ది ఫైల్ ఓకే ఆర్ డిస్ప్లే నేమ్ ఏదైనా సరిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి వచ్చిన అవుట్పుట్ని అప్లై టు ఈచ్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేశాను. అలానే కంపోజ్ యాక్షన్లో నేమ్ తీసుకున్నాను. టెస్ట్ చేద్దాం వర్క్ అవుతుందా లేదా అనేది.
రన్ ఫ్లో డన్. ఓకే సక్సెస్. ఎన్నిసార్లు ఇటరేట్ అయింది? 5 టైమ్స్ అనమాట. ఎందుకంటే ఆ పర్టికులర్ ఫోల్డర్ మనం ఏదైతే స్పెసిఫై చేసామో 5 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి 5 టైమ్స్ అనేది లూప్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు ఎంప్లాయ్ అండర్స్కో. నెక్స్ట్ చూడండి. సో మారింది 59, దాని తర్వాత 21, దాని తర్వాత 42, దాని తర్వాత టెస్ట్ డాట్స్. ఓకే, ఇట్స్ గివింగ్ పర్ఫెక్ట్ అన్నమాట. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే కాపీ చేయాలి. అదే కదా మన రిక్వైర్మెంట్. మళ్ళీ వన్ డ్రైవ్కి వెళ్దాం. వన్ డ్రైవ్ ఫర్ బిజినెస్, కాపీ ఫైల్. ఓకే, సో ఫైల్ అనేది కాపీ చేయాలన్నమాట. ఇక్కడ సో యూనిక్ ఐడెంటిఫైర్ ఉంది ఫైల్. ఓకే, సో ఐడి తీసుకున్నాను అంటే ఫైల్ యొక్క ప్రతి ఫైల్కి ఒక ఐడెంటిటీ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ద యూనిక్ ఐడెంటిఫైర్ ఆఫ్ ది ఫైల్ ఆర్ ఫోల్డర్. దాని తర్వాత డెస్టినేషన్. ఓకే, సో డెస్టినేషన్ ఏంటంటే స్పెసిఫై చేసుకోవాలా. మనకి ఇక్కడ ఏముంది? సో టెంప్ ఇన్ఫర్మేషన్ కదా, కాపీ చేసుకుందాం. రైట్ క్లిక్, ఫస్ట్ రీనేమ్, రీనేమ్. దాని తర్వాత ఫైల్ నేమ్. ఓకే, కంపోజ్ యాక్షన్ నుంచి ఏదైతే వస్తుందో అర్థం. సో అర్థమైందా గైస్? కాపీ ఫైల్ అనే యాక్షన్ తీసుకొని ఫస్ట్ మనం ఏదైతే ఫైల్ ని కాపీ చేయాలనుకున్నా దాని యొక్క ఐడెంటిఫైర్ అనేది తీసుకున్నాము. దాని తర్వాత ఎక్కడ డెస్టినేషన్ పాత్ ఏంటనే స్పెసిఫై చేసాను అనమాట. సో టెంప్ ఇన్ఫర్మేషన్ డేటాలో అవుట్పుట్స్, అవుట్పుట్ అండ్ నథింగ్ బట్ ఇక్కడ నుంచి వచ్చే ఫైల్ నేమ్ అనేది ఈ ఫోల్డర్ లో స్పెసిఫై చేస్తాం. దాని తర్వాత ఓవర్ రైట్ చేయాలా వద్దా. ఓకే, సో ఫర్ టైమింగ్ నో స్పెసిఫై చేద్దాం. దాని తర్వాత సబ్సిక్వెంట్ లో మనకి ఎస్ పెడదాం. ఏమవుతుందో చూద్దాం. సో అర్థమవుతుంది కదా. లెట్స్ సీ. ఓకే, మనకి సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అయింది. చూసారా గైస్? ఇందాకే మన ఫైల్స్ ఉన్నాయా? ఎక్కడా లేవన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చూసుకుంటే చూడొచ్చు. సో 5 టైమ్స్ అనేది ఇటరేట్ అయ్యి ఉండదు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్. ఇలా మనం ఏంటంటే సో ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్కి ఫైల్స్ అనేది కాపీ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా రకరకాల అప్రోచెస్ అయితే ఉంటాయి అనమాట. వీ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఓకేనా? సో దాని తర్వాత మీరు కావాలంటే ఓవర్ రైట్ చేసుకోవాలా వద్దని కూడా అడగచ్చు. ఓకే, ఓవర్ రైట్ వేసు కదా. ఇప్పుడు ఫర్ టైమింగ్ నేను రీఫ్రెష్ చేస్తాను. సో లెట్స్ సి. సో అబౌట్ ఏ మినిట్ అన్నది కదా, అంటే ఈ ఫైల్స్ కాపీ ఒక మినిట్ అవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ రన్ చేసినప్పుడు సో సెకండ్స్ అని రావాలి. అప్పుడు మనకి సో నిజంగా ఓవర్ రైట్ అవుతున్నాయో లేదా తెలుసు. టెస్ట్, సేవ్ అండ్ టెస్ట్. సో రన్ ఫ్లో డన్. ఓకే, ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఓకే, సక్సెస్ గైస్. చూడండి, చూస్తారు కదా. ఇందాక ఏ మినిట్ ఏదో ఉంది, ఇప్పుడు ఏ ఫ్యూ సెకండ్స్ ఏదో ఉంది. ఓకే, సో దీన్ని బట్టి మనకేంటి ప్రాపర్గా ఓవర్ రైట్ కావాలా వద్దనేది కూడా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. ఇలా మనం ఏంటంటే రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ అయితే చేయొచ్చు అనమాట. సో మనం క్రియేట్ చేసిన అలానే ఒక ఫోల్డర్లో ఫైల్స్, దాని తర్వాత ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్కి ఫైల్స్ మూవ్ చేసిన. సో ఇప్పుడు డిలీట్ చేద్దాం. ఓకే, సో ఇది రిమూవ్ చేస్తున్నాను. ఈ డిలీట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట. ఇక్కడ మనకి ఈ ఫోల్డర్లో మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ ఫైల్స్ నేను డిలీట్ చేయాలను. ఓకే, ఏదైతే ఈ ఫోల్డర్లో ఫైల్స్ ఉన్నాయో
సో ఏది నేను డిలీట్ చేయాలనుకున్నాను. సో దానికోసం ఫస్ట్ మనం ఫోల్డర్ చూస్ చేసుకుందాం. సో టెంప్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఫోల్డర్ నేను చూస్ చేసుకున్నాను కదా, టెస్ట్ ఇట్. కనెక్టింగ్, రన్ ఫ్లో, డన్. ఓకే, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అఫ్ కోర్స్ మన దగ్గర 5 ఫైల్స్ ఉన్నాయి అనుకున్నది వేరియేషన్. సో ఇట్స్ గివింగ్ పర్ఫెక్ట్లీ. అయితే ఇప్పుడు ఈ ఫోల్డర్ ఫైల్స్ అన్ని కూడా నేను డిలీట్ చేయను. సో దాట్స్ మై రిక్వైర్మెంట్ అనమాట. సో దానికోసం నేనేం చేస్తానంటే, సో కంట్రోల్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఆ ఫోల్డర్లో మల్టిపుల్ ఫైల్స్, ఒకటి కాదు రెండు కాదు మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి వాటిని లూప్ చేయాలి కాబట్టి, సో దానికోసం నేను అప్లై టు ఈచ్ తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ ఏంటంటే వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ని ఈ అప్లై టు ఈచ్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేశాను. దాని తర్వాత ఇక్కడ సో వన్ డ్రైవ్ బిజినెస్, ఇప్పుడు ఏంటి డిలీట్ ఫైల్. ఓకే, డిలీట్ ఫైల్. సో మనం పాత్ స్పెసిఫై చేయాలి. సో యూనిక్ ఐడెంటిఫైర్ ఆఫ్ ది ఫైల్. దట్స్ ఇట్ గైస్. ఓకే, సో మనం ఫైల్ ఐడి అనేది స్పెసిఫై చేస్తే సరిపోతుంది. ఇలా మనం ఏంటంటే ఒక ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని డిలీట్ చేసుకోవచ్చు. టెస్ట్, రన్ ఫ్లో, డన్. చూసారా ఏమొస్తుంది? దిస్ ఫోల్డర్ ఈజ్ ఎంటీ అని వస్తుంది. అంటే మీనింగ్ ఏంది? మన ఫైల్స్ అనేవి కూడా సక్సెస్ఫుల్గా డిలీట్ చేసాం మనం. ఇలా మనం ఏంటంటే రకరకాల యాక్షన్స్ అయితే చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. సో ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఏంటని కూడా ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా మనకి చాలా యాక్షన్స్ ఉంటాయి. కాకపోతే ఈ మెయిన్ అన్నమాట. ఓకే, సో ఈ మెయిన్ యూజ్ చేస్తుంటాం. సో మీరు చూసుకోవచ్చు, క్రియేట్ లిస్ట్ ఇది అయిపోయింది కదా, క్రియేట్ అయిపోయింది, లిస్ట్ అయిపోయింది, అండ్ కాపీ అయిపోయింది, డిలీట్ అయిపోయింది. సో ఫైండ్ ఫైల్ నేమ్స్, ఫైండ్ ఫైల్ నేమ్స్ పాత్ అంటే ఫైల్ కంటెంట్ ఇవన్నీ కూడా ఏంటంటే మనం తీసుకొని రావచ్చు అనమాట. ఇట్స్ నాట్ బిగ్ డీల్. మూవ్ చేయడం కానీ, లేకపోతే లిస్ట్ ఫైల్స్, రూట్ ఫోల్డర్, అప్డేట్ ఫైల్, ఇవన్నీ కూడా ఈజీ అనమాట. అంటే మోస్ట్లీ మనం ఏంటంటే ఫైల్స్ మూవ్ చేయడం, లేకపోతే డిలీట్ చేయడం, కాపీ చేయడం, క్రియేట్ చేయడం ఇలాంటివి చేస్తుంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే గూగుల్ డ్రైవ్ గురించి మాట్లాడదాం. ఓకే, సో గూగుల్ డ్రైవ్. సో గూగుల్ డ్రైవ్ లో మనం కూడా ఫైల్స్ క్రియేట్ చేయడం, కాపీ, డిలీట్ ఇవన్నీ కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే, ఒకటి తెలిస్తే రిమైనింగ్ అన్ని కూడా ఈజీ గైడ్స్. ఓకే, సో ఇప్పుడు ఎలా డిస్కస్ చేస్తే సేమ్ కాన్సెప్ట్ అనమాట. రేపు వీడియో చేసి మీకు పంపిస్తాను. మీరు కూడా కొంచెం ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. దాని తర్వాత అజూర్ బ్లాగ్ స్టోరీస్ గురించి చెప్తాను. అంటే ఏదన్నా చేంజెస్ ఉంటే ఎలా ఏంటనే. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.